కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరపున మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థనలను బట్టి ఈ కార్యక్రమం ధారావాహికంగా కొనసాగడానికి ప్రభు ఇచ్చారు, ప్రభు కృప చూపించారు. అంతేకాదు పత్రికలు కూడా సకాలానికి వెలువడడానికి సహాయపడుతున్నారు. అంతకు మించి ఈ వాంగ్మయ పరిచర్యలో కూడా ప్రభు యొక్క ప్రత్యేక సహాయాన్ని నేను చూస్తున్నాను. దానికి ప్రభుకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరో సంగతి ఏంటంటే, చాలామంది పత్రికలను చదివి వారి యొక్క అభిప్రాయాలను తెలియచేస్తున్న వారు ఉన్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో కానీ టీవీ కార్యక్రమంలో కానీ మీరు ఫలానా అంశం బోధిస్తే వినాలనుంది అని అడుగుతున్న వారు ఉన్నారు. ఇది మీ అభిమానం, దానికి ధన్యవాదాలు. కానీ దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్ని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఆ పరంపరలో ఒకవేళ మీరు కోరుకున్న అంశం దేవుడిస్తే తప్పకుండా చెప్తాను. కానీ ఆ అంశం కొరకు నేను ప్రత్యేకంగా ధ్యానించడం అనేది కొన్నిసార్లు వీలు కాకపోవచ్చు. దాన్ని బట్టి మీరు నిరాశ చెందవద్దని నేను మనవి చేస్తున్నాను. పత్రిక కావలసిన వారు, నెలవంక పిల్లల ద్విమాసపత్రిక కావలసిన వారు, అలాగే పుస్తకాలు కావలసిన వారు, డివిడీలు కావలసిన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు. ఆయన మీకు వివరాలు చెప్పి పంపిస్తారు. ఒక మనవి, మీకు జ్ఞాపకం వస్తే ఈ కార్యక్రమం గురించి, నా గురించి, ఈ కార్యక్రమం వెనక ప్రయాసపడుతున్న వారందరి గురించి ఓ 3 నిమిషాలు ప్రార్థన చేయండి. తిరిగి ఈ అంశం దగ్గరికి వద్దాం. తల్లిదండ్రులు నీ సంసారం. నీవు ఇలా అనుకోవాలి, తల్లిదండ్రులు నా సంసారం అనుకుంటున్నావు. ఈ టైటిల్కున్న ముఖ్య ఉద్దేశం ఏమిటో చెప్తాను. వారు తల్లిదండ్రులు ఇది నా సంసారం అని నువ్వు అనుకుంటే వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు లేనట్టు? నీ అంతట నువ్వు అనుకోవాలి, నా తల్లిదండ్రులు నా సంసారం అని. వారు నీ తల్లిదండ్రులు కానట్టుగా ఉండిపోయి సంసారం మాత్రమే నీదన్నట్టుగా నీవు ఉండిపోవడం దేవుని దృష్టిలో న్యాయం కాదని చెప్పడానికే ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. తలలోంచి ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని ధ్యానించడానికి ముందు. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మహోన్నతులయుండి మానవుల పరిస్థితులన్నిటినీ చూస్తున్న వారై ఉండి, మానవ ప్రభుత్వాల మీద అధికారి అయి ఉండి, మానవుని ఆయుష్కాలం నీ చేతుల్లో ఉండి, కాలగతులు యావత్తూ నీ చేతుల్లో అట్టిపెట్టుకున్న మీరు మానవుడు చేస్తున్న తప్పిదాలను, తొందరపాట్లను, పొరపాట్లను చూస్తూ కూడా మీరు దీర్ఘశాంతం వహిస్తున్నారు. పశ్చాత్తాపడినప్పుడు క్షమిస్తున్నారు, లేకుంటే నిత్యమైన శిక్ష కోసం సిద్ధపరుస్తున్నారు. మారుమనసు పొందిన వారు తెలియక తప్పు చేసి, లేదు గర్వం చొప్పున నిర్లక్ష్యం చేసి ఉన్న సమయాలలో భూమి మీదనే వారికి తీర్పును తీర్చేవారుగాను, శిక్ష విధించేవారుగాను ఉన్నారు. మీ కార్యాలు నేటికి జరుగుతూనే ఉన్నాయి. గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నీ దాసుడు కేవలం వట్టివాడు, మాట్లాడడానికి మీ ఆత్మ నింపుదలనివ్వండి. బలపరచండి, మీరు మహిమ పొందండి. సమస్త కృపలకు దాతవైన మీ చేతులకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకా గ్రంథం 7వ అధ్యాయం
మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. ఈ మాటలు విన్నారు కదూ. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు అన్నాడు. అంటూ ఒక్కొక్కరు చేసిన తప్పులు చెప్పుకుంటూ వస్తాడు. ఆ తర్వాత 6వ వచనానికి వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరింటి వారు వారే విరోధులగుదురు. దేశంలో భక్తుడు ఉన్నాడా? యథార్థపరుడు ఉన్నాడా? భక్తుడు ఉంటే, యథార్థవర్తనుడు అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళు? కుమారుడిగా, కుమార్తెగా, కోడలిగా తాను చేయవలసిన వాటిని నిర్లక్ష్యం చేయరు కదూ. నిర్లక్ష్యం చేయరు. ఇది దేవుని హృదయానికి కలిగిన బాధ, ఆవేదన. ఇది ప్రభువు ఒక తండ్రిగా తాను మాట్లాడుతూ ఆయన అనే మాట ఇలా అన్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడుతూ 6వ వచనంలో, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అన్నాడు మధ్యలో. అదే 6వ వచనం మొదటి భాగంలో, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా అన్నాడు. తాను తండ్రిగా, ఇశ్రాయేలీలు తన పిల్లలుగా భావించినప్పుడు వారి నుండి ఘనతను ఆయన ఆశించాడు. తల్లిదండ్రులు మన నుండి ఆశించటం తప్పవుతుందా? నా కొడుకు నన్ను ఘనపరచాలి అని తండ్రి అనుకోవడం పొరపాటు అవుతుందా? నా కొడుకు నన్ను నిర్లక్ష్యం చేయకూడదు అని అనుకోవడం తప్పిదం అవుతుందా? కాదు కదా. ఏ తండ్రి అయినా తన పిల్లల వద్ద నుండి ఏం కోరుకుంటాడు? మీరు ఒకసారి ఆలోచించండి. ఘనపరచడాన్ని కోరుకుంటాడు, సన్మానించడాన్ని కోరుకుంటాడు. పిల్లలు నీతిమంతులైతే అట్టి తండ్రికి అధిక సంతోషం కలుగుతుందని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో రాశాడు. ఒక కొడుకు నీతిమంతుడిగా మారితే, నీతిమంతుడిగా జీవిస్తుంటే ఆ తండ్రికి అధిక సంతోషం కలుగుతుందని చెప్పాడు. అంతేకాదు, అదే సామెతల గ్రంథం 23లో ఏమన్నాడు? ఒక మాట చదువుదాన్ని చూడండి. 23వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలా అన్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను అన్నాడు. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. నీ తల్లిదండ్రుల్ని ఘనపరచాలి, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. ఇది వారి కడుపున నువ్వు పుట్టినందుకు నీకు లేఖనం చెప్తున్న బాధ్యత. వెనక్కి తిరిగి చూస్తే అమ్మా నాన్నలు గతించిపోయారు, కానీ వారి విషయంలో పొరపాటుగా మాట్లాడినప్పుడు, వారికి బాధ కలుగు చేసింది జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంత దుఃఖం అనిపిస్తుంటుందో ఎవరికైనా. కానీ వారిని అవమానపరిచి మన నుండి వారికి చెందవలసింది చెందకుండా చేసి పట్టించుకోకుండా ఉండడం అనేది దేవుని దృష్టికి నేరం కాదా? ఖచ్చితంగా నేరం అవుతుంది, అందులో అనుమానం ఏం లేదు. ఇక్కడనే ఓ సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అమ్మా నాన్నలకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అమ్మా నాన్నలు శోకంలో మునిగిపోయారు.
తల్లిదండ్రులకు రోషం ఉంటుంది కదా, వృద్ధాప్యం వచ్చినా వారిని పట్టించుకునేవారు ఎవరూ లేకపోయినా రోషం ఉంటుంది ఖచ్చితంగా. ఆ రోషం చొప్పున ఎప్పుడైనా పిల్లలు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఓ రోజున ఆ కోడలే వారి అత్తమామలకు ఫోన్ చేసి ఇలా మాట్లాడింది అనుకోండి, మామయ్య నన్ను క్షమించండి అని. ఆయన నిర్ఘాంతపోయాడు ఆయన అనుకోండి. అప్పుడు ఒక మాట అంది, ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు, తల్లిదండ్రులు పిల్లల మీద ఎలాంటి ఆశలు, ఎంత మమకారం పెంచుకుంటారు ఇప్పుడు అర్థమవుతుంది. మేము మీకు దుఃఖం కలుగు చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని అడిగినప్పుడు ఆయన కన్నీటి పర్యంతం కాడ ఖచ్చితంగా అవుతాడు. అంటే నేను చేసింది తప్పు అని తల్లిదండ్రులకు విరోధంగా చేసిన దాన్ని పిల్లలు అంగీకరించడం వారిని ఘనపరచడం అవుతుందండి. నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవడం వారిని సన్మానించినట్టు అవుతుందండి. పశ్చాత్తాపం లేనటువంటి పిల్లలు, వారు చేసింది తప్పని అంగీకరించని పిల్లలు, మేము చేసింది రైటే అనుకున్న పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నవారు కాకపోతే ఏమవుతారు? కేవలం తల్లిదండ్రులకు మన నుండి అందవలసినది అందకపోవడం మాత్రమే కాదు, మన నుండి ప్రయోజనం చేకూరవలసింది చేకూరకపోవడమే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా అమ్మా నాన్నలను బాధ పెట్టడం, దుఃఖపరచడం అనేది దేవుని దృష్టిలో నేరం అవుతుంది. అనుమానమేం లేదు, ఖచ్చితంగా నేరం అవుతుంది. లేఖనంలో కొన్ని మాటలను నేను మీకు చదివి వినిపిస్తాను, మనసు పెట్టి వినండి. అదేమిటంటే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రినైనా తన తల్లినైనా నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు అని అనగానే ప్రజలందరూ ఆమెన్ అనాలి. ఇది ఏబాలు కొండ మీద నిలబడి లేవీలు ఈ మాటలు పలుకుతుండగా ప్రజలందరూ ఆమెన్ అన్నారు, ఆమెన్ అన్నారు. అలాగే జరగాలి అన్నారు. అలాగే లేఖనం ఖచ్చితమని అంగీకరించే నీవు, లేఖనం సత్యమని అంగీకరించే నీవు, లేఖనాన్ని ఆచరించాలని చెప్పే నీవు ఈ మాటల వద్ద ప్రభు దగ్గర పశ్చాత్తాపడవా? తల్లిదండ్రులను ఎంతగా నిర్లక్ష్యం చేసుంటామో, ఎంత పశ్చాత్తాపడవలసి ఉందో మన ముందు అది స్పష్టంగా కనపడుతుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, ఓ సంఘటన నా అంతరంగానికి దుఃఖం కలిగిన సంఘటన, గుర్తొస్తే ఏడుపు వస్తుండే సంఘటన. నాన్న నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశించారు. కానీ నాకు ఇష్టం అనిపించలే. నాకు వేరే చోట మీటింగ్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ నేను వేరొక తమ్ముడిని పిలిచి నాన్ననిచ్చి హాస్పిటల్కి పంపించాను. సీరియస్ మ్యాటర్ ఏం కాదు, వెళ్ళి బీపీ చెక్ చేయించుకుని రావడానికి. నాన్న ఉద్దేశం ఏమిటంటే నా కొడుకండి అని చెప్పుకోవాలి, తన కొడుకును చూపించి ఘనంగా చెప్పుకోవాలి, అది ఆయన ఉద్దేశం. అది ఎక్కడో నాకు నచ్చని పని. అంతేకాకుండా నాన్న మాటలకు బాగా గాయపడి ఉన్నానేమో నేను పంపించాను. కానీ ఆయన ప్యాంటు షర్ట్ వేసుకుంటూ ఆయన ముఖంలో ఓ రకమైన దుఃఖం కనిపించింది. ఈ తమ్ముడు స్కూటర్ మీద తీసుకెళ్ళాడు హాస్పిటల్కి.
వెళ్ళిపోయిన తరువాత గుర్తు చేసుకుంటే దుఃఖం, ఇప్పటికీ ఆ దుఃఖం నా అంతరంగంలో మిగిలిపోయింది. నన్ను బట్టి నా తల్లిదండ్రులకు కలిగిన బాధను విషయంలో నేను అనేక మార్లు ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరుకున్నాను. ఎక్కడెక్కడ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశామో వాటి విషయంలో మనం పశ్చాత్తాపడాలి. వీటి విషయంలో మనం లెక్క చెప్పమనుకుంటున్నామా? దాని వలన మనం శాపగ్రస్తులం అవుతామన్న లేఖనం ఇది. తల్లిదండ్రులను రాసిన మాట చదివారు కదా, నిర్లక్ష్యం చేస్తే వాడు శాపగ్రస్తుడు. నా సంసారం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకే. నా తల్లిదండ్రులు అన్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయలేం. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయలేం, వారి అవసరతను నిర్లక్ష్యం చేయలేం, వారికున్న వేదన బాధ వద్ద ఆదరించడానికి కూడా నిర్లక్ష్యం చేయలేం. నిర్లక్ష్యం చేయడం అనేది ఖచ్చితంగా దేవునికి అయిష్టమైన సంగతి. అంతేకాదు, మరో మాట కూడా నేను చదివి వినిపిస్తాను, మీరు హృదయపూర్వకంగా మనసు పెట్టి వినండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు అమ్మ ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఎక్కడుంది ఇప్పుడు? నువ్వెక్కడున్నావు? ఆమెతో ఫోన్లోనైనా మాట్లాడి ఎంతకాలం అయి ఉంటుంది? అమ్మని వృద్ధాప్యం వచ్చింది ఆమెకి. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాని పరిస్థితి. అనుమానిస్తుంది, అనవసరమైన వాటికి సంతోషిస్తుంది. ఏదో తప్పు జరిగినా దాన్ని సమర్థించినట్టు కనపడుతుంది. అవన్నీ మనం నీతిమంతులమని, వాక్యాన్ని ఖచ్చితంగా చెప్తున్నామని, ఆమె మాట్లాడింది తప్పని ఆమెను మనం తిట్టొచ్చు, కేకలేయచ్చు. కానీ సరవుతుందంటారా? నడకలేదు, బుద్ధి సరిగా పనిచేయటం లేదు ఆమెకి. అంటే జ్ఞాపకశక్తి పోయింది, ఏం చేస్తుందో తెలియని పరిస్థితులు ఆమె ఉంది. అలాంటప్పుడు మనం ప్రవర్తించవలసిన విధానం ఏది? ఆమెకి ఏది నోటికొస్తే అది మాట్లాడుతుంది. దాన్ని ఎలా స్వీకరించాలి? పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. వారు మాట్లాడడం రాదు వాళ్ళకి. వాళ్ళు డాడీ బదులు దాడి అంటారు. ఏం చేస్తావు నువ్వు? చెంప పగలగొట్టేస్తావా? పగలగొట్టవుగా. మమ్మీ బదులు అమ్మీ అంటాడు వాడు. కొడతావా? కొట్టవు కదా, నవ్వుకుంటావు. అవునా? ఇది కూడా అంతే. వృద్ధాప్యం అనేది మరో బాల్యం. ముదిమిలో వారి మాటలు, వారి ఆలోచనలు, వారి పనులు మనకు కష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. కానీ ఇవాళ వాళ్ళని మనం సరిచేయలేం. మనం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు, గ్రహించుకోలేరు, సరిచేసుకోలేరు, మౌనంగానూ ఉండలేరు. అలాంటి సందర్భంలో పిల్లలంగా ముదిమిలో ఉన్న అమ్మా నాన్నలను బాధ పెట్టడం, దుఃఖపరచటం న్యాయం అంటారా? మీరే ఆలోచించండి. కాదు కదా. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అన్నాడు, కానీ అవిధేయులై అవ్వండి అన్నాడా? కాదుగా, విధేయులై ఉండండి అన్నాడుగా. ఎంత వృద్ధులైన తల్లిదండ్రులైనా వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు నవ్వి ఊరుకుంటే సరిపోతుంది, అంతే. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావటం లేదులే. అమ్మా, నీ ఆలోచనలు సరే నువ్వు అనుకుంటున్నావు, మంచిదమ్మా.
మనం వారిని ఉపశమింప చేయడమో, లేదు తాలిమి చూపించటమో, వారి మాటలకు నవ్వుకోవడమో వారికి అర్థం కావటంలా. ఇప్పుడు వృద్ధాప్యంలో చెవుడు వస్తుంది వాళ్ళకి, మనం చెప్పేది అర్థం కాదనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? దానికిని మతిసరిగా పనిచేయడానికి పెద్ద వ్యత్యాసం ఏమిటో చెప్పండి. వినపడలేదు మా అమ్మ నాన్నకి, పాపం ఏం చేస్తాం అనుకుంటాం. అలాగే అర్థం కాలేదు మా అమ్మ నాన్నకి, అర్థం కాదు. ముదిమిలో వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు ఏం మాట్లాడినా, వారు ఎలా ప్రవర్తించినా మనం మన వంతు వారికి చెందవలసింది మనం చేయటం అనేది మన ముందున్న కర్తవ్యం. ఒక క్షణం అండి, కార్యక్రమం ముగింపుకు వచ్చేసాం. మంచి స్థానంలో ఉన్నాం, మంచి స్థాయిలో ఉన్నారు. కానీ అమ్మా ఎలా ఉన్నావు అని ఒక మాట అడిగితే ఆమె కడుపు నిండుతుంది. నాన్న అన్నం తిన్నావా అని అడిగితే ఈ రాత్రి వాళ్ళు హాయిగా నిద్రపోతారు. దానికి కూడా వాళ్ళు నోచుకోలేరా నీ నుండి? ఆ మాత్రం కూడా వారు ఆశించడం తప్ప? చేతులు జోడిస్తాను. మీకోసం ఎదురు చూస్తున్న అమ్మా నాన్నలకి మీరు చిన్న ఫోన్ కాల్ అనేది చేయండి. చేసి వారితో మాట్లాడండి. ఈ రాత్రి వారు ఆదరించబడి నా కొడుకు నన్ను పట్టించుకున్నాడన్న ఆ చిన్న ఆలోచనతో ఒకవేళ ఈ రాత్రి వారు ప్రాణాలు విడిస్తే, నా కూతురు నాతో మాట్లాడింది, నా కొడుకు నాతో మాట్లాడాడు, ఆ సంతృప్తితో వారి ప్రాణాలు విడవడానికి దయచేసి ఈరోజైనా తల్లిదండ్రులతో సమాధానపడండి. ప్రభు చిందించిన రక్తాన్ని వృధా చేయకండి. ఆయన మనకు అనుగ్రహించిన లేఖనాన్ని నిరుపయోగపరచకండి. మనకు ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో పిల్లలుగా పట్టింపును, వారిని నిర్లక్ష్యపరిచిన విధానాన్ని, బాధపెట్టిన విధానాన్ని మా ప్రియులు గుర్తించిన వారై పశ్చాత్తాపడ్డానికి, వారితో సమాధానపడి వారి అంతరంగాలకు ఆదరణ కలిగించడానికి కృప చూపించమని మీ కృపాహస్తాలకే విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంత్యోక్ మినిస్ట్రీస్ వారి 2021 క్యాలెండర్స్ సిద్ధముగా ఉన్నవి. ఈ క్యాలెండర్స్ కావలసిన వారు 9490338099 నంబరుకు సంప్రదించండి. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి.
2018వ సంవత్సరం తెలుగు విబిఎస్ డివిడి దాహం పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమిశ్రితం చేసి చెప్పారు. వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299.